నేను రీసెంట్‌గా ఫ్యామిలీ కంటే ఎవరు ఇంపార్టెంట్ కాదన్న ఒక వీడియో చేశాను. అందులో కొంచెం ఏదో కంటెంట్ చెప్పడం జరిగింది. అది చూసి యూఎస్‌లో ఉన్న నాకొక స్నేహితులున్నారు. ఆయన కాల్ చేశారు. ఆయనకి బాగా నచ్చింది. నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అని ఆయనకి జరిగిన అనుభవం షేర్ చేశారు. అది మీరు మాటి మంత్రం రూపంలో చెప్తే బావుంటుందండి. మరో నలుగురు జాగ్రత్త పడతారు కదా! అన్నారు. సరే ఆయనంతా చెప్పిన తర్వాత ఆయనకి తిట్లు మాత్రం పడ్డాయిలెండి. అయితే ఏంటంటే యూఎస్‌లో ఉన్నవాళ్ళైనా, ఇండియాలో ఉన్నవాళ్ళైనా యూఎస్‌లో ఉన్నవాళ్ళు ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఖరీదైన వస్తువులు డబ్బులున్నాయి కదా! ఇచ్చేస్తారు అని ఆలోచించి అవసరానికి వాడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మాట్లాడడం మానేస్తారు. బ్లాక్ చేసేస్తారు. ఈ వ్యక్తి కూడా అలాగే జరిగింది. ల్యాప్‌టాప్‌లు, తర్వాత కెమెరాలు, ఫోన్‌లు, ఫోన్ కనెక్షన్ ఇక్కడ యూఎస్‌లో ఉన్నవాళ్ళే. ఆయన్ని వాడుకునేటప్పుడు నేను చూసాను కూడా. ఎందుకీయన ఇంత చేస్తున్నారు ఎక్కువగా మరి అని అనుకున్నాను కానీ నాకంత చనువు లేకుండింది. నేను చెప్పలేకపోయాను. సరే అయిపోయింది. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఆ మనిషి వస్తువుల కోసం ఇన్ని వాడుకున్నారు. ఈ మనిషి తప్పు చేస్తున్నప్పుడు ఈయన ప్రశ్నించగానే, తప్పు చేస్తున్నావు అని చెప్పగానే, ఈయన్ని అన్ని చోట్ల బ్లాక్ చేసేసారు. సరే ఈయన ఖరీదైన వస్తువులు, చాలా డబ్బులివ్వాలి. అది పక్కన పెడితే ఈయన్ని తిట్టాను నేను. మీదే తప్పు అని చెప్పి. నేనేమంటున్నానంటే, అదేదో సినిమాలో చెప్పినట్టు, మనం వస్తువుల్ని ప్రేమించి మనుషుల్ని వాడుకుంటున్నాం. సరే బావుంది. వస్తువులు ఎంతకాలం ఉంటాయి? లైఫ్ టైమ్ మీతో ఉంటాయా ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు అవన్నీ ఎక్కడో అక్కడ పాడైపోతాయి. అయితే ఏంటంటే, మీరు బ్రతుకున్నంత వరకు, ఈ మనిషి బ్రతుకున్నంత వరకు, మీరు సహాయం చేయగలిగిన, ఎప్పుడైనా మీకేమైనా చేయగలిగిన ఒక మంచి వ్యక్తిని కోల్పోయారు. మీరు మోసం చేయడం వల్ల నిజంగా సహాయం అవసరమైన వాళ్ళకి సహాయం చేయకుండా చేశారు. నిజం చెప్పాలంటే మీకంత ఖరీదైన వస్తువులు ఇచ్చారంటే డబ్బుండి కాదు. డబ్బున్నా ఇవ్వాలని రూల్ లేదు. ఇచ్చారు అంటేనే ఆ వస్తువుల కంటే మీ విలువ ఎక్కువ అని ఆయన మీకు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇచ్చారు. వస్తువుల కోసం వాడుకున్నారు, మోసం చేశారు. అయితే నేను ఈయనకి చెప్పిందే మీ అందరికీ చెప్తానండి. అపాత్రదానం ఎప్పుడూ కరెక్ట్ కాదు. మనం ఎవరికివ్వాలి, ఎవరికివ్వొద్దు, ఇచ్చే ముందు బాగా ఆలోచించి ఇవ్వాలి. బాగా ఆలోచించే ఏం చేసినా చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఒకప్పుడు నమ్మకం అంటే నమ్మకం కోసం ప్రాణం పెట్టేవాళ్ళు. ఇప్పుడేముంది మోసం చేయడానికి ఒక్క నిమిషం పట్టట్లేదు మోసం చేస్తున్నారు. ఈ మనిషి కాకపోతే ఇంకో మనిషి అని అనుకుంటున్నారు. అలాగే ఉంది కాబట్టి ఏదైనా చేసే ముందు మీ ఇంట్లో వాళ్ళని సంప్రదించి, మీకు పిల్లలుంటే వాళ్ళ గురించి ఆలోచించి, డబ్బు దాచండి అవసరం వస్తుంది. ఆ డబ్బు ఎప్పుడు ఎవరికి సక్రమంగా చేరాల్సిన టైంలో, మీరు సహాయం చేయాల్సిన టైంలో భగవంతుడు మీకు ఖచ్చితంగా చేయటానికి మిమ్మల్ని ముందుకి వెళ్ళమని ఒక సిగ్నల్ వస్తుంది. కానీ ఇలా అపాత్రదానం చేసి మోసపోయి బాధపడడం అన్నంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. చదువుకున్న వాళ్ళ తప్పు చేస్తే అసలు క్షమించేదే లేదు. ఖచ్చితంగా ఆయన తప్పు. అలాగే ఎవరు తప్పు చేయకుండా ఒకసారి ఆలోచిస్తే బావుంటుంది అని ఈ వీడియో ఆయన నన్ను చేయమని రిక్వెస్ట్ చేశారు కాబట్టి చేస్తున్నాను. కొంచెం ఆలోచించండి ఏదైనా చేసే ముందు. జాగ్రత్త. అంతే.